హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ మెడికేషన్ గురించి మాట్లాడుకుందాం. నా చేతిలో కనిపిస్తుంది కదా, దీన్ని డెరిఫిలిన్ అంటారు. ఓకే, అసలు ఇది ఏంటి, ఇది ఏ ఫామ్లో దొరుకుతుంది, దీని యూజెస్ ఏంటి, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దీని డోసేజ్ ఏంటి, ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు, ఎవరు జాగ్రత్తగా వాడాలి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా. డెరిఫిలిన్ అనేది ఒక బ్రాంకోడైలేటర్. డెరిఫిలిన్లో 2 బ్రాంకోడైలేటర్ మెడికేషన్స్ మిక్స్ అయ్యి వస్తాయి. అవేంటివంటే ఇథియోఫిలిన్ అండ్ థియోఫిలిన్. ఈ 2 బ్రాంకోడైలేటర్స్ యొక్క మెయిన్ పని ఏంటంటే బ్రాంకోడైలటేషన్, అంటే ఊపిరితిత్తుల్లో ఉన్న కండరాలని రిలాక్స్ చేసి ఫ్రీ చేసి డైలేట్ చేస్తుంది, ఎయిర్ బాగా ఫ్లో అయ్యేదానికి. ఓకే, దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే ఏ కండిషన్స్లో దీన్ని ఉపయోగిస్తాము అంటే లంగ్ డిసార్డర్స్ సచ్ యాజ్ ఆస్మాలో కానీ, నిమోనియాలో కానీ, బ్రాంకైటిస్లో కానీ, ఎంఫైసీమాలో కానీ, క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసార్డర్లో కానీ దీన్ని అయితే బాగా యూజ్ చేయొచ్చు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఆయాసం ఎక్కువ వచ్చినప్పుడు, ఊపిరి తీసుకోలేకుండా ఉన్నప్పుడు, పిల్లి కూతలు వస్తున్నప్పుడు, ఊపిరి తీసుకున్నప్పుడు, సిగరెటు బీడీలు క్రోనిక్గా తాగి ఊపిరితిత్తులు చెడిపోయి సరిగ్గా ఊపిరి తీసుకోలేక ఆయాసం పడుతున్నప్పుడు అప్పుడైతే ఈ బ్రాంకోడైలేటర్ అయితే బాగా పనికొస్తుంది. డెరిఫిలిన్ ఏ ఫామ్స్లో దొరుకుతాయి? ట్యాబ్లెట్ ఫామ్లో దొరుకుతుంది, ఇంజెక్షన్ ఫామ్లో దొరుకుతుంది, సిరప్ ఫామ్లోనూ దొరుకుతుంది. కాబట్టి మనకి కన్వీనియంట్గా ఏ ఫామ్లో కావాలంటే ఆ ఫామ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది స్టెరాయిడ్ కాదు. ఓకేనా. ఓకే, దీన్ని ఏ డోసెస్లో దొరుకుతుంది? ట్యాబ్లెట్స్ అయితే 150 mg, 300 mg, 450 mg ఇలా వేరియస్ డోసెస్లో దొరుకుతుంది. ఇంజెక్షన్ అయితే నా చేతిలో కనిపిస్తుంది కదా 2 mlలో ఉంటుంది. కాబట్టి ఇన్ని డోసెస్లో దొరికినప్పుడు డాక్టర్స్ ఎంత ప్రిస్క్రైబ్ చేస్తారో అంతే వాడండి. ఓకే, ఎవరెవరు జాగ్రత్తగా వాడాలి? కిడ్నీ ఇష్యూస్ ఉన్నోళ్ళు, లివర్ ఇష్యూస్ ఉన్నోళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, పాలిచ్చే అమ్మలు, వీళ్ళైతే చాలా జాగ్రత్తగా వాడాలి. వీళ్ళు ఖచ్చితంగా డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి ఎంత డోస్ అయితే పెడతారో అంత డోస్ మాత్రమే వేసుకోవాలి. దీన్ని సడన్గా స్టాప్ చేయకూడదు. ఇది ఎప్పుడెప్పుడు వేసుకోవచ్చు? ట్యాబ్లెట్స్ అయితే తెల్లారి రాత్రి తిన్న తరువాత. అప్పుడు ఈ నాజియా, స్టమక్ ఇరిటేషన్ ఇవైతే ఉండవు. కాబట్టి తిన్న తర్వాత వేసుకోవచ్చు ట్యాబ్లెట్స్ అయితే. సిరప్ కూడా అంతే, తిన్న తర్వాతే. ఇంజెక్షన్స్ ఎప్పుడు వేసుకోవచ్చు? ఇంజెక్షన్ ఎప్పుడైనా వేసుకోవచ్చు. 2 రూపాలుగా వేసుకోవచ్చు. డైల్యూట్ చేసి స్లోగా ఐవి ఇచ్చుకోవచ్చు, అంటే ఇంట్రావీనస్గా ఎక్కించుకోవచ్చు, లేదా ఐఎం కండరాలకి వేసుకోవచ్చు. ఓకే, ఇది తీసుకున్నప్పుడు డ్రైవింగ్ చేయడము, ఆల్కహాల్ తీసుకోవడము, ఇంకా స్మోకింగ్ ఎక్కువ చేయడం ఇటువంటివి చేయకూడదు. ఇది ఫాస్ట్గా రిలీఫ్ అయితే ఇవ్వదు, స్లోగా రిలాక్స్ చేస్తుంది, అంటే బ్రాంకో డైలటేషన్ చేస్తుంది, ఎయిర్ మజిల్స్ని ఫ్రీ చేస్తుంది, స్లోగా చేస్తుంది. ఓకే, దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? చాలా మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి ఏంటివంటే నాజియా, వామిటింగ్స్, స్టమక్ ఇరిటేషన్, హెడేక్, డిజీనెస్, రెస్ట్లెస్నెస్ ఉంటుంది. దీన్ని కానీ క్రోనిక్గా యూజ్ చేస్తే అప్పుడు మనకి హార్ట్ రేట్ సివియర్గా పెరిగిపోవడం, ఇరిటేషన్స్ రావడం, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని వాడేటప్పుడు డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యే వాడండి. ఓకేనా. పేరు గుర్తుపెట్టుకోండి, డెరిఫిలిన్. ఇదొక బ్రాంకోడైలేటర్. ఇంకేదన్నా మెడికేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ డ్రగ్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను.